Hey guys, welcome back to our channel. ఈ రోజు అయితే మనం unknown facts about Dubai. మీరందరూ కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింద ఉన్న రెడ్ బటన్ ని టంగ్ అని కొట్టేసేయండి. మనమైతే ఫ్యాక్ట్స్ లోకి వెళ్ళిపోదాం. దుబాయ్ పరిస్థితి ఎలా ఉందంటే ఎంతోమంది కొంతమందికి తిండి లేకుండా చేసింది. దుబాయ్ వంటి దేశాల్లో ఎక్కడ మరణం సంభవించలేదు, కానీ ఒక ఆర్థికంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న దుబాయ్ సేమ్ అలాంటి సిచ్యువేషన్ కొంచెం పూర్గా ఉన్న కంట్రీస్ పైన ఈ దుబాయ్ మీద పడిన ప్రభావం ఒకవేళ ఈ కంట్రీస్ పైన పడితే ఇందులో చాలా ఆస్తి నష్టం జరగవచ్చు, చాలా ప్రాణ నష్టం జరగవచ్చు. ఆకాశానికి భవనాలు తాకే అభివృద్ధి గురించి మనం దుబాయ్లో తెలుసుకుంటాం. ఓన్లీ దుబాయ్లోనే కాకుండా ఆల్ గల్ఫ్ కంట్రీస్లో యుఏఈ, కువైట్, ఖతార్ లాంటి దేశాలు ఆనవాళ్ళుగా నిలుస్తాయి. వరల్డ్లోనే అత్యంత అభివృద్ధి అయిన జాబితాలో ఎప్పుడూ ముందే ఉంటాయి. ఈ దేశాలు అన్నీ ఎడారి వాతావరణాన్ని ఎదిరించి పెరిగే దేశాలే. ఎడారిలో ఎలాంటి వాతావరణం ఉంటుందో మనందరికీ తెలిసిందే. సాధారణంగా తక్కువ వర్షం, ఇసుక తుఫాన్లు, విపరీతమైన ఎండలు ఇవి ఇక్కడ ఉండే పరిస్థితులు. ఈ పరిస్థితులని తట్టుకోవడం అవ్వక కొన్ని మెషిన్స్ కూడా కనిపెట్టారు వర్షం పడడానికి. మనకి అందరికీ తెలిసిందే దుబాయ్లో తుఫాను వచ్చిందని. అసలు వర్షాలే లేని దుబాయ్లో ఇంతలా వర్షం ఎలా వచ్చింది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో ఇంటూ వీడియో. ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దుబాయ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్లో జరిగిన అభివృద్ధి ఇంకా ఏ దేశంలో కూడా జరగలేదు, కానీ అక్కడ వాతావరణం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. దుబాయ్లో డెజర్ట్స్ వల్ల అక్కడ చాలా వేడిగా ఉంటుంది. మొత్తం ఎయిర్ కండిషనర్ కింద బ్రతకాల్సిన పరిస్థితి వాళ్ళది. వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యే దేశం దుబాయ్. అదే మన ఇండియాతో పోల్చుకుంటే ఇండియాలో ఏడాది మొత్తానికి కురిసే వర్షం 2099 మిల్లీమీటర్లు. దుబాయ్లో మాత్రం ఏడాది మొత్తానికి కురిసే వర్షం 94.1 మిల్లీమీటర్ మాత్రమే. దీనిని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని. ఈ తక్కువ వర్షపాతంకి తగినట్టే యుఏఈ, ఖతర్ లాంటి దేశాలు సముద్రపు నీటిని ప్యూరిఫై చేసి వారి నీటి అవసరాలను తీర్చుకుంటాయి. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి ముందుగా 1982లోనే ఆలోచన చేసింది. అదే ఆర్టిఫిషియల్ రైనింగ్, అంటే కృత్రిమ వర్షాలు. వర్షాల కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ. ఇది ఎలాంటి టెక్నాలజీ అంటే మనము వర్షాన్ని కొన్ని సంవత్సరాలుగా దుబాయ్లో ఎలా వర్షం పడేదంటే క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ మీద పరిశోధనలు చేసింది యుఏఈ. అమెరికాలో ఉన్న NCAR, నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫరిక్ రీసెర్చ్, నాసా వంటి సహకారంతో క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఖతార్ లాంటి గల్ఫ్ దేశాలు భారీ వర్షాలకు గురయ్యాయి. అదేవిధంగా ఎన్నడూ చూడని విధంగా 2024 సంవత్సరం ఏప్రిల్ 16-17 తేదీల్లో అత్యధికంగా వర్షాలు కురియడానికి గల కారణం ఏంటంటే ఒక 2 నెలల ముందు యుఏఈ పెద్దలు కొంతమంది ఏం చేశారంటే ఈ ఏప్రిల్ మాసంలో వర్షాలు పడడానికి మార్చ్, ఫిబ్రవరి ఆ మంత్లో క్లౌడ్ సీడింగ్ పద్ధతిని జరిపించారు. అది ఒక క్లౌడ్ సీడింగ్ వల్ల చాలా వర్షాన్ని కురుస్తుంది. అలాంటిది రానున్న రోజుల్లో వీళ్ళు వర్షం పడదేమో అన్న ఆలోచనతో ఏం చేశారంటే 2 సార్లుగా అతిగా క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల దుబాయ్లో ఎక్కువ వర్షపాతం నమోదవడం, కార్లు మునిగిపోవడం, రోడ్లు. మీకు తెలుసా 72 గంటలు విమానాశ్రయం, దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం 72 గంటలు మూతపడడానికి కారణం అతిగా క్లౌడ్ సీడింగ్ చేయడం అని. ఇవి దుబాయ్ యొక్క ఫ్యాక్ట్స్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.